అందుకే అడుగుతున్నాను. అదేంటమ్మా సరిగా ఉండకపోవడం ఏంటి? మొదటి రాత్రి కూడా అయిపోయింది కదా, ఇప్పుడు కూడా వాడు అలాగే ఉంటున్నాడా? నువ్వేం బాధపడకమ్మా, మెల్లిగా అన్ని సర్దుకుంటాయి, వాడే మారతాడు. అత్తయ్య గారు, ఏదేమైనా ఈ జన్మకి మీరేనా అత్తయ్య, ఆయనేనా భర్త? పిచ్చిదానా, నాకు సంబంధించినంత వరకు ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నువ్వే నా కోడలివి. నువ్వేం కంగారు పడుకో, ఈ విషయంలో దేనికైనా సరే నా సపోర్ట్ ఉంటుంది. అయినా నీకు నా సపోర్ట్ ఎందుకమ్మా? నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడు. పెళ్ళైన తర్వాత జరగాల్సిన మొదటి రాత్రి కార్యక్రమం కాస్త ఆలస్యమైనా అది కూడా అయిపోయింది కదా. నువ్వు ధైర్యంగా ఉండు. కావాలంటే వాడు నీ కొంగు పట్టుకుని నీ వెనకాలే తిరిగేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడకు. మొదటి రాత్రి జరిగినా, ఆయన నా మెళ్ళో తాళి కట్టినా నా పరిస్థితి వేరేలా ఉండేది. ఆ రెండూ జరగలేదు కాబట్టే నాకు భయంగా ఉంది. నేను పొద్దున్న జడ్జి గారితో చెప్పిన విషయాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నాకు తెలిసినంత వరకు సత్య మంజులు ఏ కోర్టుకు వెళ్ళినా డైవర్స్ ఆగవు, వస్తాయి. మంజు, భార్యాభర్తలైన మనం ఇలా దొంగల్లా కలుసుకోవాల్సి వస్తుంది. నేను నిన్ను కలవాలంటే అందరితో ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. రామాయణంలో కూడా రాముడు సీతని కలవడానికి ఒక యుద్ధమే చేశాడు సత్య గారు. ఆయన రాముడు, దేవుడు. ఆయన సీతని కలవడానికి 7 సముద్రాలు దాటాడు. నేను 4 అడుగులు రావడానికి నరకం అనుభవిస్తున్నాను. ఆయనతో నాకు పోలికేంటి? ఆయన ఏకపత్ని వ్రతుడు. మరి నాకు ఒకవైపు నువ్వు, మరోవైపు సిరి. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావు? నాకు సిరి ప్రవర్తన మీద అనుమానంగా ఉంది సత్య గారు. ఎందుకు? మామూలుగా మనం కోర్టుకి వెళ్దామంటే ఎందుకు ఏంటి అని అడిగేది. అత్తయ్య గారు వచ్చి సిరిని కోర్టుకి తీసుకువెళ్ళండి అని అడగగానే తను కోర్టుకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించింది. ఒకవేళ తన ఐడెంటిటీ తెలియాలని ఇంట్రెస్ట్ చూపించుంటుందేమో. పైగా అలా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవచ్చని అనుకొని ఉంటుంది. ఎందుకంటే మనం తనకి అలాగే చెప్పాం కదా, నువ్వు కోర్టులో ప్రెజెంట్ అయితే నీకు నీ వాళ్ళ గురించి తెలిసే అవకాశం ఉంటుందని. అందుకే అలా బిహేవ్ చేసిందేమో. సరే, మీరన్నట్టే అనుకుందాం. మరి మీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిన రోజున సిరి పదే పదే నీ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడు అని అడిగింది. ఆ రోజు ఫస్ట్ నైట్ అని చెప్పేసరికి చాలా ఎగ్జైట్ అయ్యి అలా మాట్లాడుండొచ్చు. సరే, అది కరెక్టే అనుకుందాం. మరి ఈరోజు కూడా నీ భర్త ఎవరంటూ చాలా ఫోర్స్ చేసింది. నిజం చెప్పాలంటే నాకు చెప్పేయాలనిపించింది. ఆల్మోస్ట్ నేను చెప్పేసేదాన్నే. అంతలా ఫోర్స్ చేసింది. సమయానికి మణమ్మ గారు వచ్చారు కాబట్టి నేను బ్రతికిపోయాను. అంతెందుకు, జడ్జి గారు ఏం చెప్పారో మీరు కూడా విన్నారు కదా. అంతేకాదు,
తాళిబొట్టు తెగిందని కూడా హంగామా చేసింది. ఒకవైపేమో మా అమ్మ పరిస్థితి అలా ఉంది, నన్నే తలుచుకుంటూ బాధపడుతుంది.